సో, జేఎన్‌టీయూహెచ్ ఎగ్జామ్స్ అయిపోతూనే ఉన్నాయి. చాలా వరకు కూడా థర్డ్ ఇయర్ అయిపోయినాయి. ఇంకా సెకండ్ ఇయరు, ఫస్ట్ ఇయరు, ఫోర్త్ ఇయరు ఉన్నాయి. అయితే చాలామంది స్టూడెంట్స్ కామెంట్లు పెడతా ఉన్నారు. నేను 15 మార్కులు రాశాను, 16 మార్కులు రాశాను, 20 మార్కులు రాశాను, అటెంప్ట్ చేశాను. పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉందా? అసలు ఈ జేఎన్‌టీయూహెచ్ ఎగ్జామ్స్‌లో పాస్ అవ్వాలంటే ఎన్ని క్వెషన్స్‌కి అటెంప్ట్ చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే మీకు గనక నాతో మాట్లాడాలనిపిస్తే మాత్రం కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయొచ్చు. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ జేఎన్‌టీయూహెచ్ ఎగ్జామ్స్‌లో వచ్చేసరికి నేను 15 మార్కులు రాసా, 16 మార్కులు రాసాను పాస్ చేస్తారంటే మాత్రం, అక్కడ మినిమమ్ మార్కే మీకు 26 మార్కులుంది. మీకు తెలియని విషయం గాదు గదా! అయితే ఇప్పుడు మీరు జేఎన్‌టీహెచ్ ఎగ్జామ్స్‌లో 30 మార్కులు రాసినా గూడా పాస్ అయ్యేదానికి క్లిష్ట పరిస్థితులుంటాయి. మీరు పాస్ అవుతారని గ్యారంటీ లేదు. మరి జస్ట్ పాస్ మార్కులు రావాలి. అది గూడా ఇంటర్నల్స్ ఎగ్జాక్ట్‌గా ఉంటే 2 కలిపితే 40 వచ్చేలా ఉండాలి అంటే మీరు ఎన్ని మార్కులు రాయాలి? నాకు తెలిసి 45 మార్క్స్‌కి రాస్తే మీకు పాస్ మార్కులు వచ్చేదానికి ఛాన్స్ ఉంటది. అది గూడా అక్యురేట్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, దాని ప్రకారం చూసుకోండి మీరు. షార్ట్ క్వెషన్స్ ఎన్ని రాయాలి? ఎస్సే క్వెషన్స్ ఎన్ని రాయాలి? ఓకేనా? అలా రాసుకొని వచ్చిన వాళ్ళకు పాస్ మార్కులు రావటానికి ఉంటుంది. అదే ఈజీ వాల్యుయేషన్ అనుకోండి, మీరు జస్ట్ పాస్ మార్కుల మీద 2 మార్కులు ఎక్కువ రాసినా గూడా వాళ్ళు ఈజీగా ఫుల్‌గా ఏసేస్తాడు. ప్రాబ్లమ్ ఉండదు. కష్టంగా జరిగినప్పుడు ఫుల్ మార్కులు వెయ్యరు. అక్కడ దెబ్బైపోతారు ఎగ్జాక్ట్ పాస్ మార్కులు రాస్తే. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా. ఎగ్జాక్ట్ పాస్ మార్కులు రాయొద్దు అని. షార్ట్ క్వెషన్స్ అయితే అవి కరెక్ట్‌గా ఉంటేనే ఏస్తారండి. 2 మార్క్స్, 3 మార్క్స్ ఉంటాయి గదా! ఓకేనా? సో, అవి ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ ఉంటేనే అది కూడా కీ పేపర్ ప్రకారం గాని, లేపోతే ఎక్స్‌పర్ట్ అయితే గనక పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎగ్జాక్ట్‌గా రాస్తేనే మీకు మార్కులు పడతాయి. ఫార్ములాసు, ప్రోగ్రామింగ్ ఇలాంటియైతే ఎగ్జాక్ట్‌గా అలాగే ఉండాలి. ప్రాబ్లమ్ అయినా ఏదైనా. షార్టు. ఎస్సైస్ వచ్చేసరికి ఏంటి? స్టెప్సు, ప్రొసీజరు, రిజల్టు ఇయన్నీ చూస్తాడు. థియరీ పరంగా అయితే బొమ్మలు ఇయన్నీ ఉంటాయి. బొమ్మలు లేనివి ఉంటాయి. డయాగ్రామ్స్ లేనివైతే పారాగ్రాఫ్స్, సైడ్ హెడ్డింగ్స్ ఇలాంటివి చూస్తారు. ఎంబీఏ సబ్జెక్ట్స్ లాంటివి, మెఫా, బెఫా లాంటివైతే. ఓకేనా? సో, అలా ఉంటుందనమాట. దాని ప్రకారం మీరు చూసుకోండి. ఎన్ని రాయాలి? ఏంటని జెప్పేసి. మీకు ఏ నుంచి జే వరకో ఏముంటాయి షార్ట్ క్వెషన్స్. ఇక ఆ తర్వాత పెద్ద పెద్దయన్నీ ఉంటాయి. అవును గదా! సో, నేను చెప్పేదేంటంటే 3 ఎస్సే క్వెషన్సు, ఆ తర్వాత వాటికి యాడ్ చేయగా వచ్చే షార్ట్ క్వెషన్సు. మార్కులు పర్ఫెక్ట్ గనక రాసినట్టయితే 45 మార్కులకి మీకు మార్కులు పడి పాస్ అయ్యేదానికి ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలనుకోండి మొత్తం చాయిస్‌తో సహా నింపేయటమే. ఓకేనా? రాసినయి గూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఈజీ వాల్యుయేషన్ అయితే సెంట్ ఔట్ ఆఫ్ సెంట్. లేపోతే నో.